కత్తినైతే దావీదు మీదకి పెట్టాలని చూశాడు, ఆ కత్తిని ఫిలిస్తీన్ల మీదకి పెట్టాలి. ఆ కత్తిని ఇంకా అన్యులైనటువంటి విరోధులకు పెట్టాలి. కానీ అతని రాజ్యమును కాపాడుతున్నటువంటి దావీదు మీద పెడతా ఉన్నాడు. ఆ కత్తి మీదే పడ్డాడు. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. సౌలు తన కత్తిని పట్టుకొని దాని మీద పడెను. అంతే. ఏ కత్తినైతే ఉపయోగించాలనుకున్నాడో ఆ కత్తి అతను చంపేసింది. సోదరులారా, ఎవరినో అది చేయాలి, ఇది చేయాలి, ఎవరినో కొట్టాలి, చంపాలి, వాడు చేస్తే బాగుండు, ఈ తలంపులు మానే. ఎవరి మీదో నీకున్నటువంటి కఠినమైన తలంపులు మానేసాయి. నీకు నీవే విరోధువు కానీ ఎవరో నీకు విరోధులు లేరు. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, అది నీ కీడుకే